వెల్కమ్ టు ఐరిస్ మీడియా. ఈరోజు వార్తల విశేషాలు. ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తాపత్రికలోని ప్రధాన వార్తా విశేషాలను చూసినట్లయితే, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఉపరాష్ట్రపతి రేసులో నఖ్వీ, రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో కేంద్ర మంత్రి పదవి రాజీనామా. మరో మంత్రి ఆర్సిపి సింగ్ కూడా కేంద్ర మంత్రి పదవికి ఇక్కడ రాజ్యసభ సభ్యులైనటువంటి నఖ్వీ, అదేవిధంగా ఆర్సిపి సింగ్ ఇద్దరు కేంద్ర మంత్రులు వాళ్ళు పదవీ కాలం ముగియడంతో రాజీనామా చేసేయడం జరిగింది. అదేవిధంగా నఖ్వీ ఉపరాష్ట్రపతి రేసులో కూడా ఉన్నట్టుగా ఇక్కడ మనకు వార్త వెలువడింది. రాజ్యసభ పదవీ కాలం ముగిసిన కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని భాజపా ఉపరాష్ట్రపతిగా పంపనుందన్న ప్రచారం ఊపందుకుంది. ఈయనతో పాటు మరో కేంద్ర మంత్రి ఆర్సిపి సింగ్ పదవీ కాలం కూడా ముగియడంతో బుధవారం వారిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేసినట్లుగా ఇక్కడ వార్త వెలువడింది. అదేవిధంగా పెద్ద గౌరవం ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, పిటి ఉషా, వీరేంద్ర హెగ్డేకు రాజ్యసభ పదవితో వాళ్ళు చేసినటువంటి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలకు గౌరవంగా వాళ్ళకు రాజ్యసభ పదవి కట్టబెట్టినట్టుగా ఇక్కడ వార్త వెలువడింది. పాటకు పట్టం, కథకు వందనం. రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, పిటి ఉషా, వీరేంద్ర హెగ్డేలకు అవకాశం. రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసిన కేంద్రం 4 దక్షిణాది వారే అని చెప్పి ఇక్కడ వార్త వెలువడింది. దక్షిణాది నుంచి 4 ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రాజ్యసభ అవకాశం కల్పించింది. దశాబ్దాలుగా తన సుస్వరాలతో అభిమానులను అలరిస్తున్న దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో పాటుగా బాహుబలి, ఆర్ఆర్ లాంటి సినిమాలకు కథలు అందించడం లాంటి భారతీయ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడంతో కీలక పాత్ర పోషించిన కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, అదేవిధంగా రాష్ట్రపతి కోటాలో వీళ్ళందరికీ రాజ్యసభ పదవికి నామినేట్ చేసినట్టుగా ఇక్కడ వార్త వెలువడింది. అదేవిధంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లపై కేంద్రం వెనుకడు, డిస్కంల లైసెన్సింగ్ పైన అదే రాష్ట్రాల వ్యతిరేకతతో కఠిన నిబంధనల తొలగింపు బిల్లు ముసాయిదా సిద్ధం ఈ నెలలోనే పార్లమెంటుకు అని చెప్పి కేంద్రం వ్యవసాయ వాళ్లకు వ్యవసాయ క్షేత్రంలో మీటర్లు పెట్టి మళ్ళీ వాళ్ళ రైతులను ఇబ్బంది పెట్టాలని చెప్పి చేసినటువంటి ఒక ప్రతిపాదన ఏదైతే ఉందో వివిధ రాష్ట్రాలు వ్యతిరేకించడంతో కేంద్రం కొద్దిగా వెనుకడు వేసి దాని పార్లమెంట్లో మార్పు చేర్పులు చేసి మళ్ళీ కేంద్రం చట్టానికి తీసుకురావాలని కుదిరించేట్టు ఉన్నట్టుగా ఇక్కడ ఒక వార్త వెలువడింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలనే అంశం నుంచి కేంద్రం వెనుకకు తగ్గింది. గత ఏడాది విద్యుత్ చట్ట సవరణ బిల్లు ముసాయిదాలలో పేర్కొన్న ఆ నిబంధనలను తొలగించింది. సాగు మోటార్లకు కరెంటు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు పెట్టి వ్యవసాయానికి ఇచ్చే కరెంటును లెక్కించాలని సూచించింది. అలానే ముసాయిదాల్లో పేర్కొన్న విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంల డీలైసెన్సింగ్ నిబంధనలను పక్కన పెట్టింది. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ లక్ష్యంతో గత ఏడాది రూపొందించిన విద్యుత్ చట్ట సవరణ బిల్లులో కేంద్రం తాజాగా పలు మార్పులు చేసింది. ఈ బిల్లు తొలి ముసాయిదాను తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల సీఎంలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. సవరించిన విద్యుత్ బిల్లును ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చేసినటువంటి ఒక ప్రకటన. మరోసారి గ్యాస్ మంట. గృహ అవసరాల సిలిండర్ ధర 50 రూపాయల పెంపు. 24 నెలల్లో 418.50 పెరిగినట్టుగా ఇక్కడ ఒక వార్త వెలువడింది. మళ్ళీ గ్యాస్ ధర పెరగడంతో గృహిణులు అనేక ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉన్నది. సామాన్యులపై మరోసారి ధరల బండ పడింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటుతున్న తరుణంలో మళ్ళీ వంట గ్యాస్ ధర బగ్గుమంది. తాజాగా 50 రూపాయలు పెంచడంతో గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల వంట గ్యాసు సిలిండర్ ధర హైదరాబాద్లో 1105 రూపాయలు ఉన్నట్లుగా ఇక్కడ సూచించడం జరిగింది. ఇది మళ్ళీ గ్యాస్ ధర మళ్ళీ పెరగడంతో వివిధ పార్టీల నాయకులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కూడా నిన్నటి నుండి ధర్నాలు చేయడం కూడా మొదలుపెట్టిండ్రు. తొలుత చకచక నేడు నత్తనడక.
ప్రాంతీయ రింగ్ రోడ్డు సాగుతున్న తీరిది ఎన్నో దశలు దాటితేనే పురోగతి సాధ్యమని చెప్పి ఇక్కడ మన ప్రాంతీయ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనవి. అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ మధ్యనే మళ్ళీ దాన్ని పురోగతిలో వెనుకడు వేసినట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. ధరణితో నయా భూస్వాములు రెవెన్యూ సదస్సుల పేరుతో కొత్త డ్రామా. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజం. సీఎం సచివాలయానికి ఎన్నిసార్లు వెళ్ళారు, ఎన్ని హామీలు నెరవేర్చారు. సహా చట్టం కింద బండి సంజయ్ 100 దరఖాస్తులు చేసినటువంటి ఇదొకటి వార్త. విదేశీ విద్యా పెనుభారం. రూపాయి మారక విలువ భారీగా పతనం. ఫిబ్రవరి వరకు అమెరికా డాలర్కు 75 రూపాయలు, ఇప్పుడు 78.94. ముడి చమురు సెగలు. యుద్ధ పరిణామాలతో డాలర్కు మరింత గిరాకీ అని చెప్పి ఇక్కడ విదేశీ విద్యకు పెనుభారం పెరిగింది. డాలర్ విలువ తగ్గడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఇక్కడ వార్తా కథనం. రూపాయి విలువ ఒక్కసారిగా ఎందుకు తగ్గిందంటే అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర గత నవంబర్లో $70 కాగా మార్చిలో $120 పెరిగింది. తాజాగా $99 వద్ద ట్రేడ్ అవుతుంది. మన దేశ సముద్ర అవసరాల్లో 85% దిగుమతులు తీస్తున్నందున ఎక్కువ డాలర్ ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ రూపాయి విలువ ఒకేసారి ఎందుకు తగ్గింది అనేదని ఇక్కడ దీనికి సంబంధించిన వార్త వివరించడం జరిగింది. ఇది ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తా విశేషాలు. తర్వాత దినపత్రిక సాక్షిలో ఉన్నటువంటి వార్తలు పరిశీలిద్దాం. నచ్చిన కంపెనీ నుంచి కరెంటు. ఒకే ప్రాంతంలో ఎక్కువ విద్యుత్ సరఫరా సంస్థలకు కేంద్రం ఛాన్సు. ప్రైవేట్ డిస్కంలకు తలుపులు బార్ల లైన్లు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లను వాడుకోనున్న సంస్థలు రిటైల్ విద్యుత్ కనిష్ట ధరలను నిర్ణయించున్న ఈఆర్సీలు ఆ పరిధిలో ఇష్టం వచ్చిన రేటు విద్యుత్ సరఫరా చేసేందుకు డిస్కంలకు ఛాన్సు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2022లో కేంద్ర ప్రతిపాదనలు, కీలక అంశాలపై వివరణ ఇచ్చిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి. ఇక్కడ నచ్చిన కంపెనీ నుంచి కరెంట్ కొనుక్కోవచ్చు అని చెప్పి ఇక్కడ మళ్ళీ విద్యుత్ సంస్థను ప్రైవేటీకరణ చేయడానికి సంబంధించినటువంటి బిల్లు ఇక్కడ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చేసినటువంటి వార్త. ఓ టెలికాం కంపెనీ రీఛార్జీల రేట్లు ఎక్కువ, కావాలనుకుంటే వేరే కంపెనీకి మారిపోవచ్చు. ఒక డిటిహెచ్లో ఛానళ్ళ ప్యాకేజీ రేట్లు ఎక్కువ, తక్కువ ధరకు ఇచ్చే మరో డిటిహెచ్ను పెట్టుకోవచ్చు. మరి మనకు సరఫరా చేసే కరెంట్ ఛార్జీలు ఎక్కువ. చచ్చినట్టు ఉన్న ఒక్క డిస్కం నుంచే విద్యుత్ వాడుకోవాలి, వచ్చినంత బిల్లు కట్టాల్సిందే. కానీ ఇక ముందు విద్యుత్ సరఫరా చేసే కంపెనీల సంఖ్య పెరగనుంది. తక్కువ ధరకు కరెంట్ ఇచ్చే కంపెనీలు కానీ కోత లేకుండానో వోల్టేజ్ హెచ్చుతగ్గులు లేకుండానో కరెంట్ ఇచ్చే కంపెనీని కానీ పెంచుకునే అవకాశం రానుందని చెప్పి ఇక్కడ కరెంట్ సంబంధించినటువంటి వార్త ఇక్కడ వెలువడింది. మనం ఏదైతే టెలికాం సంస్థలో ఉన్నటువంటి వివిధ కంపెనీల నుంచి మనకి వచ్చి నచ్చిన టెలికాం సంబంధించి మనం ఏ విధంగా వాడుకుంటున్నామో అదేవిధంగా వేరే విద్యుత్ కంపెనీ కూడా పరిమితులు లేకుండా పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆయా విద్యుత్ కంపెనీ నుంచి కూడా మనకి ఇష్టం వచ్చిన కంపెనీ నుంచి విద్యుత్ సరఫరా చేసుకునే అవకాశం ఉంటున్నట్టు ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించే కొత్త బిల్లు చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త వెలువడింది. ఎగురొచ్చిన మరో దిగ్గజం 12 కోట్ల పెట్టుబడి, 1000 ఉద్యోగాలు. ముందుకొచ్చిన ఫ్రాన్స్ విమాన రంగ ఉత్పత్తుల సంస్థ సాఫ్రాన్ హైదరాబాద్లో మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ కేంద్రం ఏర్పాటు. ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్కు తిరుగులేదని మళ్ళీ రుజువైంది కేటీఆర్. నేడు 2 ప్రాజెక్టుల ప్రారంభం అని చెప్పి 12 కోట్ల పెట్టుబడితో 1000 ఉద్యోగాలు కలిగే ఒక సంస్థను ఈరోజు ప్రారంభిస్తున్నట్టుగా కేటీఆర్ తెలియజేసినటువంటి ఒక వార్త. దక్షిణాదికి అగ్రపీఠం. రాజ్యసభకు 4 రాష్ట్రాల నుంచి 4 ప్రముఖులను నామినేట్ చేసిన కేంద్రం. పీటీ ఉషా, ఇళయరాజా, వీరేంద్ర హెగ్డే, విజయేంద్ర ప్రసాద్కు అవకాశం. అభినందనలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పి ఇక్కడ వాళ్ళకు ఏదైతే కళాకారులు తర్వాత వివిధ రంగాల్లో ఉన్నటువంటి
ప్రముఖులకు రాజ్యసభకు పంపినటువంటి ఇక్కడ వార్త. కాంట్రాక్ట్ సూపర్వైజర్ల క్రమబద్ధీకరణకు ఓకే. రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు సూపర్వైజర్ల జీవితకాల సహకారం కానుంది. వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్టుగా ఇక్కడ ఒక వార్త వెలువడింది. మహిళా శిశు సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి సూపర్వైజర్లను క్రమబద్ధీకరిస్తున్నామని చెప్పి ప్రభుత్వం తెలియజేసినటువంటి ఒక వార్త. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టును బంగాళాఖాతంలో కలుపుతామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కార్ పేద రైతుల భూములను లాక్కుంటుందని చెప్పి మండిపడినటువంటి ఒక దృశ్యం ఇది. జలమే గలమై కలుషిత తాగునీరు, 2 ప్రాణాలను బలి తీసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుని 3 రోజుల కిందట తాగునీరు కలుషితమై విరేచనాలు, వాంతులతో పలువురు అస్వస్థతలకు గురై అక్కడ 2 బలైనట్లుగా కూడా ఇక్కడ కలుషిత నీరు త్రాగడంతో జరిగినటువంటి సంఘటన ఇది. సర్కారుపై వార్టీఐ ప్రభుత్వ సమాచారం ఆధారంగా టీఆర్ఎస్ సర్కార్ ఎండగట్టేందుకు బీజేపీ సరికొత్త సీఎం ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారనేవి ఎన్ని తెలుసుకునే యత్నం. ప్రజాప్రతినిధుల భూ కబ్జాలపై పిటిషన్లు 100 దాకా దరఖాస్తు సమర్పించిన బండి సంజయ్ సర్కారు చేసినటువంటి వివిధ పథకాలకు సంబంధించినటువంటి వివరాలు సేకరించే విధంగా ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుని సమాచారం రాబట్టడానికి చేసినటువంటి ఒకటి వార్తా కథనం. ఇది సాక్షి దినపత్రికలోని ప్రధాన వార్తా విశేషాలు. తరువాత దినపత్రిక ఆంధ్రజ్యోతిలోని వార్త చూసినట్లయితే బడ్జెట్లో భారీ కోత, ఈసారి 50,000 కోట్ల మేర తగ్గే అవకాశం. 2.55 లక్షల కోట్లలో 20% మేర ఉలిక్కే. అప్పుల కింద 19,000 కోట్లకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట. 41,000 కోట్ల గ్రాంట్లు, 30,000 కోట్లు రాకపోవచ్చు. కార్పొరేషన్ల ద్వారా ఆశించిన అప్పులపైన లేని గ్యారంటీ. భూ విక్రయం ద్వారా 15,500 కోట్లు వస్తాయని అంచనా. అది అనుకున్నంత రాకపోతే మరి కోత పడే ప్రమాదం అని చెప్పి బడ్జెట్లో భారీ కోత విధించే అవకాశం ఉన్నదని ఇక్కడ వార్త వెలువడింది. రైతు బంధు సొమ్ము పాత బాకీలకు ఖాతాలో జమ కాగానే రికవరీ చేస్తున్న బ్యాంకర్లు, పెట్టుబడులకు రైతుల ఇక్కట్లు. పాత బాకీలు తీర్చేందుకు గడువు ఉన్న రికవరీ మళ్లీ ప్రారంభమైన రైతు బంధు డబ్బుల జమ. ఒక్కరోజే 4.45 లక్షల ఖాతాల్లోకి 855.29 కోట్లు అని చెప్పి రైతు బంధు పడంగానే వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి బాకీలను వెంటనే ఆయా బ్యాంకులు జమ చేసుకుని రైతులకు చేయవలసినటువంటి పనులు ఏవైతున్నాయో వాటిని చేసుకుని ఇవ్వకుండా ఇక్కడ ఇబ్బందులు పెడుతున్నటువంటి దృశ్యం. పంటల సాగు సమయంలో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు పథకం లక్ష్యానికి బ్యాంకర్లు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. పెట్టుబడి ఖర్చుల కోసం రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు సొమ్మును పాత బకాయిలకు మళ్లిస్తున్నారు. రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలు చెల్లించలేదని, రెన్యువల్ కూడా చేయడం లేదనే కారణంతో రైతు బంధు సొమ్మును బ్యాంకర్లు రికవరీ చేసుకుంటున్నారు. దీంతో రైతులు పంటల సాగుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పెట్టుబడి కోసం ఇచ్చే సొమ్మును బ్యాంకు వారు తమ చేతికి అందనివ్వడం లేదని, క్లిష్ట పరిస్థితుల్లో పాత బాకీల కిందికి మళ్లించడం ఏమిటని చెప్పి రైతులు వాపోతున్నటువంటి ఇక్కడ వార్తా కథనం. ఫిర్యాదుల సేకరణకే సదస్సులు. భూ సమస్యలకు ధరల్లో దొరకని పరిష్కారం. కలెక్టర్ల ల్యాగ్లో 2 లక్షల ఫిర్యాదులు పెండింగ్. కలెక్టర్ లేకుండానే రెవెన్యూ సదస్సులు. సమస్య పరిష్కారంపై రైతులు సందేహాలు. భూ రికార్డుల ప్రక్షాళన నుంచి ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేదాకా పొరపాట్లు. దరఖాస్తుల పరిశీలన అధికారుల నిర్లక్ష్యం. ఇది ధరణికి సంబంధించి వార్త. పూర్తి వివరాలకు వెళ్తే పట్టాదారు పేరు నమోదులో తప్పిదనం నుంచి విస్తీర్ణంలో తేడా దాకా, పట్టా భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం నుంచి విక్రయించిన భూమిని వారసులకు పట్టా చేయించడం దాకా, సాదా బైనామీతో భూమిని అనుభవిస్తున్న ఆన్లైన్లో పేరు నమోదు కాకపోవడం నుంచి
గ్రామంలోని భూమి మొత్తం ఒకే వ్యక్తి పేరిట నమోదయ్యేదాకా ఇలా ఎన్నెన్నో సమస్యలు ధరణి పోర్టల్లో కారణంగా తలెత్తుతున్నాయి. కొన్ని లక్షల మంది రైతులు ఈ సమస్యలపై ఫిర్యాదు చేశారు. అవన్నీ ఆయా జిల్లాల కలెక్టర్ల లాగిన్లో పెండింగ్లో ఉన్నాయి. వీటి పరిష్కారానికి ధరలో ఇప్పటిదాకా ప్రభుత్వం అవకాశాలు కల్పించలేదు. వీటన్నింటినీ పెండింగ్లోనే ఉంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఈ సదస్సులు భూ సమస్య పరిష్కారం కోసం కాకుండా మరిన్ని ఫిర్యాదుల స్వీకరణకే పరిమితమవుతున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమ లాగిన్లో ఉన్న సమస్యలను కలెక్టర్లే పరిష్కరించాల్సి ఉండగా రెవెన్యూ సదస్సులకు వారే హాజరు కాకపోతుండటం ఆ సందేహాలకు కారణం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవకాశం కల్పించకుండా సదస్సులు నిర్వహిస్తే ప్రయోజనం ఉండదని అంటున్నారు. జూన్ 14వ తేదీ సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా శేషాద్రి ఈ సమావేశానికి హాజరై ఈ ధరణి పోటీ ఉన్నటువంటి సమస్య పరిష్కరిస్తామని చెప్పి రెవెన్యూ సదస్సులు పెంచినప్పటికీ ఆ సదస్సులో అప్లికేషన్ తీసుకోవడం తప్ప ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో ఏ విధంగా కూడా సహకరిస్తలేరు అనేది ఇది సత్యం. ఇంకా ఎక్కువ సమస్యలు అప్లికేషన్లు తీసుకోవడం ద్వారా సమస్యలని పెండింగ్లో పెట్టడం తప్ప పరిష్కార మార్గంలో వెళుతలేదు అనేది రైతులు తర్వాత దానికి సంబంధించినటువంటి కక్షిదారులు చేస్తున్నటువంటి ఆరోపణలు. తర్వాత దినపత్రిక నమస్తే తెలంగాణ వార్త చూసినట్లయితే ప్రభుత్వ డిస్కంలకు ఉరితాళ్లు, విద్యుత్ ప్రైవేటీకరణే కేంద్రం మొగ్గు, కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు కుట్ర, విద్యుత్ సవరణ బిల్లు ముసాయిదా ప్రతిపాదనలు వెల్లడించిన కేంద్రం, రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులు లేఖలు రాసిన, ఉద్యోగులు గగ్గోలు పెడుతున్న, సంఘాలు సమ్మెకు దిగుతామంటున్నా ఇవేమి పట్టనట్టుగా కేంద్రంలోని మోదీ సర్కారు విద్యుత్ ప్రైవేటీకరణకు గేట్లు తెరిచింది. ఎవరు అభ్యంతరం పెట్టినా ఎంత మొత్తుకున్నా తమకేం పట్టనట్టుగా ప్రభుత్వ రంగంలోకి విద్యుత్ సంస్థలను పణంగా పెట్టేందుకు సిద్ధపడింది. ఈ మేరకు ది ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2022ను ఈ పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. స్వల్ప మార్పులు చేసిన ముసాయిదా ప్రతిపాదనతో కూడిన నివేదికను కేంద్ర విద్యుత్ శాఖ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటున్నామంటూ 4 ప్రతిపాదనలు ఉపసంహరించుకుంటున్నట్టు ఆ నివేదికలో పేర్కొంది. పంపిణీ విధానంలో డీలైసెన్సింగ్, రాష్ట్రాలు దాటి విద్యుత్ విక్రయాలు, ఈఆర్సీల స్థానంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోని ఈఆర్సీ చైర్మన్ సంబంధించినటువంటి ఈ విద్యుత్ బిల్లును మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కువ తగ్గినట్టుగా కొన్ని ప్రతిపాదనలు ఎక్కువ తగ్గినట్టుగా తగ్గి మొత్తం సంస్థను ప్రైవేటీకరణ దిశగా ఈ పార్లమెంట్ సమావేశంలోనే బిల్లు ప్రవేశపెట్టి మొత్తం విద్యుత్ సంస్థను ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైనట్టుగా ఇక్కడ దానికి విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వం సిద్ధం చేసి ఆమోదానికి పంపినటువంటి ఈ వార్త ఇక్కడ వెలువడింది. పవన సౌర విద్యుత్ ఎంత కొనాలి, ఎవరి దగ్గర కొనాలి అనేది కేంద్రమే నిర్ణయిస్తుంది. అలా కొనకపోతే జరిమానా విధిస్తుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ చైర్మన్ సభ్యులకు సకాలంలో నియమించాలి. ఒకవేళ ఆ స్థానాలు ఖాళీగా ఉంటే ఆ బాధ్యత పక్క రాష్ట్రాల వారికి కేంద్రం అప్పగిస్తుంది. రాష్ట్రాలు సెంట్రల్ ఏఆర్సీ సూచనలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. విద్యుత్ టారిఫ్ మీటరింగ్పై పూర్తి అధికారం కేంద్రానిదే. మళ్ళీ వివిధ రాష్ట్రాలు చేసినటువంటి రైతులు చేసినటువంటి ఎన్నో త్యాగాలను కూడా పక్కకు పెట్టి చివరిగా మళ్ళీ ఈ విద్యుత్ సమస్యలు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం చెప్పినటువంటి అనేక నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెప్పి దిశగా
ఈ పార్లమెంట్ సమావేశంలో కొత్త విద్యుత్ బిల్లును ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్టుగా ఇక్కడ వార్త పడింది. 56 లక్షల మందికి 48 కోట్లు 5 రోజుల్లో జమ అయిన రైతు బంధు. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల్లో 56.48 లక్షల మంది రైతులకు 4,801.99 కోట్లు పెట్టుబడి సాయం రైతు బంధు రూపంలో అందింది. బుధవారం ఒక్కరోజే 4.44 లక్షల రైతులకు 857.28 కోట్లు ఖాతాలో జమ అయ్యాయి. ఇప్పటి వరకు 96 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందింది. మరోవైపు రైతు బంధు నిధులను బ్యాంకు రుణాల కింద జమ చేసుకోవద్దని రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజశేఖర బ్యాంకర్లను కోరారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 43.31 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ సీజన్లో వరి సాగు రైతులు బాగా తగ్గించారు. మొత్తం సాగు విస్తరణలో అంచనాలు ఇప్పటి వరకు 30% పంటలు సాగాయని చెప్పి ఇక్కడ రైతు బంధు కింద 48 కోట్లు 4,800 కోట్లు జమ అయినట్టుగా 56 లక్షల మందికి పెట్టుబడి సాయం కింద జమ చేసినట్టుగా ఇక్కడ వార్త పడింది. త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్. 317 జీవోపై సోయి లేని బీజేపీ రాష్ట్ర యువతను మోసం చేసేందుకే అగ్నిపథ్ ఉద్యోగారులతో ముఖాముఖిలో హరీశ్రావు. త్వరలోనే గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇందుకు ఉద్యోగారులు సంసిద్ధం కావాలని సూచించారు. భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని చెప్పారు. బుధవారం ఆయన సిద్దిపేట అర్బన్ మండలం కొన్నాళ్ళలోని కేసీఆర్ ఉచిత టెట్ కోచింగ్ సెంటర్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి 90% ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చేశారని తెలిపారు. అన్ని జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో 317 జీవో తీసుకొచ్చినట్టు వివరించారు. కాంగ్రెస్ బీజేపీ నేతలకు కనీస అవగాహన సోయి లేకుండా జీవో 315 రద్దు చేయాలని రాద్ధాంతం చేశాయని విమర్శించారు. ఉద్యోగాలకు నష్టం కలగవద్దని రాష్ట్రపతి ఉద్దేశించమని చెప్పారు. కేంద్రంలో సుమారు 16.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 1,50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి 1,37,000 పోస్టులు భర్తీ చేసిందని వివరించారు. ఇప్పుడు 90,000 ఉద్యోగాలు భర్తీ చేసి ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ వెళ్తుందని చెప్పి మంత్రి హరీష్ రావు చేసినటువంటి ఇక్కడ ప్రకటన. మోదీ 8 ఏళ్ల పాలనలో గ్యాస్ ధర ఏకంగా 170% పెంపు. 4 నెలల్లో 4 సార్లు వాత. నిత్యావసరాల ధరలతో కుదేలవుతున్న సామాన్యుడు నెత్తిపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరో పెడుగుద్ది వేసింది. గృహావసరాల కోసం వినియోగించే 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్పై 50 రూపాయల మేర పెంచింది. దీంతో హైదరాబాద్లో సిలిండర్ ధర 1,055 నుంచి 1,105కు పెరిగింది. బుధవారం నుంచే తాజా ధరలు అమలులోకి వచ్చినట్టు ఆయిల్ కంపెనీ తెలిపారు. సాధారణంగా ప్రతి నెల ఒక్కన గ్యాస్ ధరలో మార్పు చేర్పులు ఉంటాయి. అయితే 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను సవరించిన కంపెనీలు 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్లు ధరలో మార్పు చేయలేదు. తాజాగా ధరను పెంచాయి. ఏడాదిలో 244 కొట్టింపు. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్పై గడిచిన 4 నెలల్లో 4 సార్లు ధరను పెంచడం గమనార్హం. మార్చి 22న 50 రూపాయల మేర, మే 7న మరో 50 రూపాయలు పెంచి 170% గ్యాస్ ధర 4 సార్లలో 170% పెరిగినట్టుగా ఇక్కడ గ్యాస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక ఇబ్బందులు ఇక్కడ వివరించడం జరిగింది. ఇది నమస్తే తెలంగాణ ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తా విశేషాలు. ఇవి ఈరోజు వివిధ ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి రేపు నమస్తే.